పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతనికి వరమిస్తాడు. ఆ వరమేంటంటే అతడికి రాత్రిపూటగాని పగటిపూటగాని లోపలకాని బయటకాని మనిషి చేతిలో కాని జంతువు చేతిలో కాని ఏ ఆయుధంతోనూ మరణం ఉండకూడదు. ఈ వరం పొందిన తర్వాత హిరణ్యకశిపుడు చాలా అహంకరిస్తాడు. తననే దేవుడిగా పూజించమని అందర్నీ ఆజ్ఞాపిస్తాడు. కాని అతడి కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తికి భక్తుడు. తనని ఎంత చెప్పినా వినకుండా ప్రహ్లాదుడు విష్ణునామాన్నే జపిస్తూ ఉంటాడు. దీనితో హిరణ్యకశిపుడు కోపించి ప్రహ్లాదుణ్ణి చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి పడేయడం, విషమిప్పించడం లాంటివి చేస్తాడు. కాని విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి ప్రతిసారీ రక్షిస్తాడు. చివరికి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి ఒక స్తంభాన్ని చూపి, ఇందులో నీ దేవుడున్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు, భగవంతుడు సర్వాంతర్యామి, ఈ స్తంభంలోనూ ఉంటాడు అని సమాధానం చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తంతాడు. వెంటనే ఆ స్తంభం పగిలి అందులో నుండి నరసింహస్వామి బయటకొస్తాడు. ఆ రూపం ఎలా ఉంటుందంటే, తల సింహానిది, శరీరం మనిషిది. సరిగ్గా సంధ్యా సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద హిరణ్యకశిపుణ్ణి తన ఒడిలో వేసుకుని తన గోళ్లతో అతని కడుపును చీల్చి సంహరిస్తాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఏమాత్రం తప్పకుండా ఈ విధంగా స్వామి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఇది హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి చాలా ఉగ్రంగా ఉంటాడు. ఆ ఉగ్రతను తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవతలంతా భయంతో వణికిపోతూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి స్వామిని శాంతింపచేస్తుంది. అందుకే ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఆ తర్వాత స్వామి ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి లోక కళ్యాణం కోసం శాంతమూర్తిగా అక్కడే వెలిసారని పురాణాలు చెబుతాయి. ఆ క్షేత్రాలే ఇప్పుడు మనం పూజిస్తున్న లక్ష్మీనరసింహ దేవాలయం. లక్ష్మీనరసింహస్వామి గుళ్ళు చాలా ఫేమస్ అండి. కొన్ని ముఖ్యమైనవి చెప్పాలంటే సింహాచలం, అహోబిలం, యాదగిరిగుట్ట, మంగళగిరి, ఇలా మొదటిగా సింహాచలం గురించి చెప్పుకుందాం. ఇక్కడ స్వామివారు వరాహ నరసింహస్వామిగా ఉంటారు. అంటే వరాహావతారం మరియు నరసింహావతారం కలిసి. ఈ రూపు చాలా అపురూపం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ చందనం పూతతో కప్పి ఉంటుంది. కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజస్వరూపం దర్శనమిస్తారు. ఇంకా సింహాచలం గుడి చాలా అందమైన ఆర్కిటెక్చర్తో ఉంటుంది. అహోబిలం క్షేత్రం చాలా పురాతనమైనది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిసారని నమ్ముతారు. ఈ ప్రదేశం హిరణ్యకశిపుని వధ జరిగిన ప్రాంతంగా కూడా చెబుతారు. నవనారసింహులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన రూపంలో ఉంటారు. అలాగే ఇక్కడి అడవుల్లో రకరకాల మూలికలు, వృక్ష సంపద కూడా ఉంది. యాదగిరిగుట్ట, ఇప్పుడు మనం యాదాద్రి అని పిలుస్తున్నాం, తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది కూడా నరసింహస్వామికి అంకితం చేయబడిన గుడి. ఇక్కడ స్వామివారు 5 రూపాలలో కొలువై ఉంటారని నమ్మకం. అందుకే దీన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా పెద్ద ఎత్తున పునర్నిర్మించింది. ఇప్పుడిది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మంగళగిరి క్షేత్రం, ఇది వైష్ణవ క్షేత్రాలలో ప్రసిద్ధమైనది. ఇక్కడ స్వామివారు కొండపైన పానకాల నరసింహస్వామిగా, కొండ కింద లక్ష్మీ నరసింహస్వామిగా 2 రూపాలలో పూజింపబడుతున్నారు. ఈ క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు నిలయం. ముఖ్యంగా గాలిగోపురం చాలా పెద్దది మరియు ప్రసిద్ధమైనది. ఇంకా కోటప్పకొండలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి దగ్గర్లో.